హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఎంటర్టైన్మెంట్ మాత్రమే డామినేట్ చేసేసింది లాస్ట్ డే. అంటే ఈ రోజుతో లాస్ట్ డే. అంటే ఇక మనకు నెక్స్ట్ రేపు అయితే మనకు మొత్తం ఏముంటుంది, 7 o'clock to 9 o'clock 10 o'clock వరకు మొత్తం ప్రోగ్రామ్స్ నడిచిపోతుంటాయి. ఇక ఎవరు ఫైనల్గా అంటే ఫైనల్ ఎవరు గెలిచారో, విన్నర్ ఎవరో ఒక రోజులో మనకు తెలిసిపోతుంది. అంటే ఆల్రెడీ డిసైడెడ్, కాకపోతే అఫీషియల్గా మాత్రమే రావాలి. ఇప్పుడు అడుగుతున్నాడు బిగ్ బాస్, ఎవరు మీకు నచ్చారు, ఎవరు మీకు నచ్చలేదు, ఎవరిని ఫాలో అవుతారు, ఎవరిని బ్లాక్ చేస్తారు అని. ప్రేరణ వచ్చేసి మనకు విష్ణు అని మొత్తం ఇంకొక 8 మంది పేరు పెట్టేసి సోనియాని మాత్రమే బ్లాక్ చేస్తాను అంది. ఎందుకు అంటే ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఒకేలాగానే, బయటకు పోయినాక కూడా ఒకేలాగానే, కనీసం మారుతుంది అని అనుకుంటే అది కూడా చేయలేదు కాబట్టి అని చెప్పేసి. గౌతమ్కి వచ్చేసి మనకు పృథ్వీ నచ్చలేదు, మిగతా వాళ్ళందరూ ఓకే. పృథ్వీ ఎందుకు నచ్చలేదంటే ఇతనితోటి కరెక్ట్ వాదించే పర్సన్ ఆయనే కాబట్టి, అలా వాదించే పర్సన్స్ ఎప్పటికీ నచ్చరు కదా. నబీల్ అయితే మొత్తం అందరిది పెట్టేశాడు. ఒక హరితేజను సోనియాది. ఇక సోనియా విషయంలో అందరు ఎవరికీ నచ్చలా, మిగతా వాళ్ళందరికీ ఓకే. ఎందుకంటే సోనియా వచ్చేసి మనకు నామినేషన్లో కూడా కరెక్ట్ నామినేషన్ చేయలేదు, కరెక్ట్ రీజన్ చెప్పకుండా నామినేషన్ చేసింది. తను మొండితనం అని చెప్పేసి, అంటే ఇంచుమించు సోనియా ఎవరికి నచ్చలేదు చాలా వరకు. ఇక నిఖిల్ అందరిది ఓకే, కానీ బేబీ అక్కను సీత వీళ్ళిద్దరు. బేబీ అక్క అంటే తను ఆట కరెక్ట్గా ఆడలేదని ఆయన ఉద్దేశం, కానీ బేబీ అక్క బాగానే ఆడింది, కానీ కరెక్ట్ క్యాచ్ చేయలేకపోయింది. యూట్యూబ్లో ఎలా అయితే క్యాచ్ చేసిందో కానీ బిగ్ బాస్ వాళ్ళని మాత్రం క్యాచ్ చేయలేకపోయింది. ఇక తర్వాత ఇదేంటంటే సీత అలిగేషన్స్ వేసాది అని చెప్పేసి, నిజంగా కూడా అది పెద్ద మాట. ఎందుకంటే వాడుకొని ఆడటం అంటుందన్నారంటే అది మాత్రం కరెక్ట్ కాదు. బట్ ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆడపిల్ల అయినా కానీ. కాకపోతే సీత కొన్ని వీడియోస్ చూసినట్లయితే కొంచెం బోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో దాని ప్రభావం కూడా ఉందేమో అని అనిపించేసింది. అవినాష్ అందరూ ఓకే, కానీ ఒక పృథ్వీతోటి ఎందుకంటే ఆయననే 2 సార్లు నామినేషన్ చేశాడు, కానీ పెద్ద రీజన్ లేదని మన తర్వాత అందరు కలిసి ప్రామిస్ కూడా చేయించుకున్నారు. ఏంటి అంటే మనకు అందరితోటి కలుసుకుందామని, కలిసేసి ఫ్రెండ్షిప్గా చేద్దామని, బయట కూడా కలుసుకుందామని. తర్వాత డూ నథింగ్ అని 5 స్టార్ది ప్రాజెక్ట్ అదేదో చేశారు, కానీ ఇక్కడ ప్రేరణ తప్ప మిగతా వాళ్ళందరూ, అంటే ప్రేరణ దీనికి డూ నథింగ్ ఆపోజిట్ తప్ప మిగతా వాళ్ళందరూ దానికి హ్యాపీ అయిపోతూ ఉంటారు. అలా చూస్తున్నట్లయితే ఎక్కువ శాతం అందరూ అవినాష్ 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 అన్నారు. ఒక ప్రేరణ మాత్రమే నిఖిల్ అన్నాడు. ఎందుకు అంటే నిఖిల్ ఎందుకు చెప్పిందంటే తనకు ఆపోజిట్ డూ నథింగ్, డూ సంథింగ్ అని చెప్పేసి తినకు పెడితే డూ నథింగ్ ఆయనకు పెట్టచ్చు. ఎందుకంటే స్మూత్గా ఏది ఎంత ఫైట్ వచ్చినా కానీ స్మూత్గా డీల్ చేస్తానని. తర్వాత బోర్ కొడుతుంది, జోక్స్ చేయరా అంటే ఎవ్వరు కూడా కరెక్ట్ జోక్స్ చేయలేదు. సో అందుకే దాన్ని మొత్తానికి కట్ చేసేసాడు, జస్ట్ చిన్న బిట్ పెట్టేసి. ఇక క్యాంప్ ఫైర్ పెట్టేసి బెస్ట్ ఆర్ వరస్ట్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ అని పెట్టేశారు. లైఫ్లో నిఖిల్లో చూస్తే అంటే తన సీరియల్కు రాకముందు ఎట్లా ఉండేది, తర్వాత ప్రేరణ వచ్చేసి వరస్ట్ మూమెంట్ వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ. మిగతా అంతా ఓకే, కానీ నానమ్మ చనిపోయింది మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిందని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక మనకు గౌతమ్ది వచ్చేసి సీజన్ తనకు లాస్ట్ సీజన్లో ఎక్కడైతే పోగొట్టుకున్నానో ఇక్కడ సాధించాను అని చెప్పేసి. అవినాష్ మాత్రం బెస్ట్ సీన్ అంటే సీజన్ 4 అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడు. ఎందుకంటే నన్ను నేనుగా చూసుకుంది అప్పుడే అంటే నిజంగా కూడా ఫస్ట్ నుంచి ఉన్నాడు, చాలా వరకు కవర్ చేశాడు. బట్ ఈసారి మాత్రం లక్కీతోటి మాత్రమే బయటకు వచ్చాడు, కానీ అది వరస్ట్ సిచ్యువేషన్ తన కొడుకు గురించి చెప్పాడు. అది చిన్నప్పుడు చాలా బాధ అనిపించేసింది. ఎందుకంటే
ఫస్ట్ పుట్టిన వాళ్ళ మీద కొంచెం ఉంటుంది అని చెప్పేసి. ఇక తర్వాత సుమ ఎంట్రీ తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. తను ఒక కొన్ని సిచ్యువేషన్స్ చెప్పేసి స్పెషల్ డ్రింక్స్ తాగమని చెప్పేస్తే మనకు అందరికంటే ఎక్కువ తాగింది ప్రేరణే అని చెప్పేయచ్చు. ఎందుకంటే 3 రోజులు స్నానం చేయకుండా ఉండడం అంటే చాలా గ్రేట్ రా నా అమ్మ అనుకుంటే, 4 రోజులు కూడా స్నానం చేయడం అంటే అప్పుడప్పుడు మాకు నీళ్ళు లేకపోతే వారం రోజులు కూడా చెయ్యము అని చెప్పేసి కొంతమంది దగ్గర నేను విన్నాను. బట్ అదంతా మంచి పద్ధతి కాదేమో అనిపించేసింది. ఇక తన ఎక్స్ లవర్ కోసం నెగిటివ్గా పోస్ట్ చేసింది ఎవరంటే ప్రేరణ అండ్ గౌతమ్. తర్వాత వేరే వాళ్ళ టూత్పేస్ట్ తోటి మొహం కడుక్కోవడం ఏంట్రా నాయన అని చెప్తే మగవాళ్ళు అందరు పెట్టారు. ఇది నాకైతే ఎప్పుడు కాలేదు. తర్వాత సేఫ్ నామినేషన్ నిఖిల్ ఖచ్చితంగా చాలా సార్లు చేశాడు. ఫ్లాట్ చేయలేదా అంటే ఎవరు చేయలేదు అని అడిగితే అవినాష్ మాత్రం సీసా మొత్తం లేపేశాడు. ఎన్నిసార్లు ఫ్లాట్ చేశాడో. ఇక ప్రేక్షకుల ప్రశ్న అని కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్సే వేసేశారు. ఇక గౌతమ్ నువ్వు కావాలని రెచ్చగొడుతున్నావా, గొడవ పెట్టుకొని ముందుకెళ్తున్నావా అంటే కాదు అంటే నిజంగా కూడా కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మధ్యలో ట్రిగర్ అయిపోయి రెచ్చిపోతూ ఉంటాడు కదా. సో అది ఆయన స్వభావమే అనుకోవచ్చు. ఇక నబిల్ విషయంలోకి వచ్చేస్తే రాయల్ వాళ్ళు వచ్చిన కాంచి నువ్వు తగ్గిపోయావు అని అడిగితే తగ్గిపోవడం అంటే నేను ఖచ్చితంగా తగ్గిపోయాను. కాకపోతే ఎందుకంటే వాళ్ళు ఇలా 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 పనులన్నీ చేస్తుంటే నా బ్లాక్ అయిపోయింది మైండ్. సో బ్లాక్ అయినప్పుడు ఏం చేయలేనని చెప్పేసి. ఇక గౌతమ్ విషయంలో యష్మిపై నీకేమన్నా నిజంగానే క్రష్ ఉండేనా అంటే ఫస్ట్లో ఉండేది. కాకపోతే అది సిచ్యువేషన్స్ని బట్టి మారిపోయింది. తర్వాత ఒకసారి అక్క అన్నాగా దాని సైడ్ చూడను అని చెప్పేసి నిఖిల్ పృథ్వీ కాకుండా ఇక పృథ్వీ తప్ప ఇంకెవరు లేరా నీకు ఇక్కడ కరెక్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నదంటే ఎవరు వచ్చినా కానీ పృథ్వీ తర్వాతనే అని చెప్పేసి. అవినాష్కి ఏ సీజన్ నచ్చింది అంటే S4 నచ్చిందట, S8 నచ్చలే అంటే సీజన్ 8 నచ్చలే. అది నచ్చలేదా అంటే నచ్చింది, కానీ దానికంటే నాకు మాత్రం పేరు వచ్చింది మాత్రం సీజన్ 4 అనే చెప్పేసి. ఇక గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యలో ఏందంటే ఇద్దరి గొడవకు మధ్య కారణం ఏంట్రా నాయన అంటే ఒకరికి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చకపోవడమే. ఇది మాత్రం కరెక్ట్ అనిపించేసింది. ఇక తర్వాత ఒక్కొక్క పోటీ పెడుతుంటే అతి తెలివి మాత్రం వచ్చినాక నిఖిల్ గెలిచేసాడు మొత్తానికైతే. నాకు ఏంటంటే ఒకరి గురించి ఒకరికి పాయింట్ రావడంతో ఇక కొన్ని క్వశ్చనింగ్స్ అలా సరదాగా నడిచిపోయింది. సరదాగా కొన్ని పాటలు, పోటీలు, తర్వాత ఒక్కొక్క గేమ్ ఇలా పెట్టుకుంటూ ఒక్కొక్కరి విష్లను మాత్రం క్లియర్ చేశాడు. మొత్తానికైతే అవినాష్ వాళ్ళ మదర్ది, తర్వాత ఇక నా గౌతమ్ వాళ్ళ మదర్ది ఫోటో, అవినాష్ వాళ్ళ మదర్ యొక్క వీడియో ఇవన్నీ ప్లే చేసుకుంటూ వాళ్ళు అడిగిన విష్ చెప్పేశారు. తర్వాత నిఖిల్ది కూడా తన బ్రదర్ యొక్క వీడియో రావటం ఇట్లా చూసినట్లయితే కొంచెం సరదాగా సుమక్క రావడంతో చాలా సరదాగా గడిచింది. అయితే సుమక్క రావడంతో ఒక మాట అంది, నాది నీది ఒకటి, ఏంటంటే మీ వాయిస్ నా నాయిస్ సేమ్ ఉంటుంది, అసలు ఎప్పుడు ఓల్డ్ కావు అని చెప్పేసి. అది మాత్రం నిజం. ఎక్కడ చూసినా సుమక్క, ఇక్కడ కూడా సుమక్కే, అక్కే. ఇప్పుడు మా కొడుకు కూడా తెలుసు సుమక్క అని. ఇక ఎన్ని తరాలు దాటినా అదే సుమక్క ఉంటుందేమో అనిపించేసింది. ఎందుకంటే అలాంటి జీవితం రావాలరా నాయన అనిపించింది. ఎందుకంటే మంచి లైఫ్, నిజంగా కూడా తన వాక్చాతుర్యానికి మెచ్చుకోవాలి. ఎక్కడో కేరళ పుట్టి ఇక్కడికి వచ్చేసి తన లైఫ్ మాత్రం లీడ్ చేస్తుంది. సో ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.